గోదావరి నది సముద్రాన్ని కలిసే చోట ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉప్పలవాడ అనే చిన్న మత్స్యకార గ్రామం ఉంది. ఎత్తైన తాటి చెట్లు, పసుపు ఇసుక తీరం, నీలి సముద్రపు అలలతో అద్భుతంగా కనిపించే ఈ గ్రామంలో అరుణ్ అనే యువకుడు నివసిస్తున్నాడు. 3 తరాల నుండి మత్స్యకారులుగా జీవిస్తున్న కుటుంబానికి చెందిన 23 ఏళ్ల అరుణ్కు విచిత్రమైన కలలు వస్తుంటాయి. సముద్రం లోతుల్లో ఏదో పెద్ద ప్రాణి తనను పిలుస్తున్నట్లు, పురాతన భాషలో ఏదో రహస్యాన్ని చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు. ఒక అమావాస్య రాత్రి గ్రామంలో అసాధారణమైన తుఫాను వచ్చింది. సముద్రంలో నల్లని మేఘాలు కమ్ముకుని ఆకాశం కప్పుకుంది. సహజంగా శాంతంగా ఉండే గోదావరి తీరం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. పెద్ద పెద్ద అలలు తీరాన్ని తాకుతున్నాయి. గ్రామస్తులు భయంతో తమ ఇళ్లలోకి పరుగెత్తారు. కానీ అరుణ్ మాత్రం ఎందుకో తీరం వద్ద నిలబడిపోయాడు. అరుణ్ తీరం వద్ద నిలబడగా సముద్రంలో విచిత్రమైన నీలి కాంతి కనిపించింది. ఆపై నీటిలోంచి ఒక విశాలమైన, భయంకరమైన ప్రాణి బయటకు వచ్చింది. లెవియాథన్, మహాసముద్ర సర్పం. దాని శరీరం నీలంనలుపు రంగులో మెరుస్తూ, పొలుసులతో, ఎర్రటి కళ్లతో భయంకరంగా కనిపించింది. వచ్చేయి, వారసుడా అన్న మంత్రముగ్ధమైన స్వరం అరుణ్ మనసులో వినిపించగానే లెవియాథన్ తన భారీ తోకను విసిరి అరుణ్ను సముద్రంలోకి లాగేసింది. అరుణ్ మునిగిపోతుండగా తన తండ్రి వేణుగోపాల్ అరుపులు మాత్రమే వినిపించాయి. కొద్ది క్షణాల్లో అంతా చీకటిమయం. అరుణ్కు స్పృహ వచ్చినప్పుడు అతను ఒక నీలి కాంతితో ప్రకాశిస్తున్న సముద్రగుహలో ఉన్నాడు. అతను నీటిలో మునిగి ఉన్నా శ్వాసించగలుగుతున్నాడు. అతని ముందు సింహాసనంపై సగం మానవుడు సగం సర్పంలా ఉన్న లెవియాథన్ కూర్చుని ఉన్నాడు. నువ్వు కేవలం మత్స్యకారుడివి కావు. నీలో ప్రాచీన నాగరాజుల రక్తం ప్రవహిస్తోంది, చెప్పింది లెవియాథన్. నీ వంశం ద్వారకా నగరం నుండి వచ్చింది. సముద్రపు రక్తాన్ని కలిగి ఉంది. లెవియాథన్ 1000 సంవత్సరాల క్రితం నాగలోకం రాజుగా తాను ఉన్న కథను చెప్పాడు. ద్వారకా రాజు తమపై దాడి చేయగా ప్రతిగా నాగలోకం దాడి చేసి గెలిచింది. కానీ ఓడిపోయే ముందు ద్వారకా రాజు ఒక శాపం విసిరాడు. నాగలోక నివాసులు భయంకర ప్రాణులుగా మారిపోయారు. లెవియాథన్ సముద్ర రాక్షసిగా మారిపోయాడు. మా శాపం తొలగిపోవడానికి ద్వారకా వంశీయుడు 3 పవిత్ర వస్తువులను కనుగొనాలి: ద్వారకా ముద్ర, పాతాళ సముద్రమణి మరియు నాగ కిరీటం. నువ్వే ఆ వారసుడివి. 3 నెలల్లోగా చంద్రగ్రహణం వచ్చేలోపు ఈ పని పూర్తి చేయాలి, లేకపోతే నీ గ్రామం నాశనమవుతుంది. లెవియాథన్ అరుణ్ శరీరంపై విచిత్రమైన చిహ్నాలను సృష్టించి అతనికి నీటిలో శ్వాసించే శక్తిని ఇచ్చాడు. కాని పని పూర్తి చేయకపోతే ఈ చిహ్నాలు నిన్ను మృత్యువుకి చేరువ చేస్తాయి. గ్రామానికి తిరిగి వచ్చిన అరుణ్ సముద్రదేవత ఆలయంలో ఒక ప్రాచీన గ్రంథాన్ని చదివాడు. ద్వారకా ముద్ర మహాబలిపురంలో ఉందని తెలుసుకున్నాడు. మహాబలిపురంలో అరుణ్ 7 రథాల దేవాలయాన్ని సందర్శించాడు. అక్కడ ఒక విచిత్రమైన స్త్రీ నళిని అతనికి కనిపించింది. ఆమె నాగలోక రాణి దాసి, వందల సంవత్సరాలుగా ద్వారకా ముద్రను కాపాడుతోంది. నళిని అరుణ్ను సముద్రంలో మునిగిపోయిన 7 దేవాలయాలకు పంపింది. సముద్రంలో అరుణ్కు మకరాయ అనే సముద్ర రాక్షసుడు ఎదురయ్యాడు, ద్వారకా ముద్ర రక్షకుడు. ముద్రను పొందాలంటే 3 పరీక్షలు దాటాలి, హెచ్చరించాడు మకరాయ. సంగీతం, తెలివి మరియు చాతుర్యంతో అరుణ్ 3 పరీక్షలను విజయవంతంగా దాటాడు. ముద్రను పొంది లెవియాథన్కు నిజం తెలియదు, జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిక అందుకున్నాడు. తరువాత అరుణ్ కన్యాకుమారిలో పాతాళ సముద్రమణిని వెతకడానికి వెళ్ళాడు. అక్కడ ఒక వృద్ధ పూజారి అతనికి లెవియాథన్ కథలో కొన్ని లోపాలను చెప్పాడు. 3 వస్తువులు ఏకం కావడం వల్ల 2 ప్రపంచాల మధ్య ఉన్న తెర తొలగిపోతుంది. నాగలోకం, మానవలోకం మళ్లీ ఒక్కటి అవుతాయి. అయితే దీనివల్ల జరిగే విపత్తుల గురించి తెలియదు మనకు. వేలిచెట్ట గుహలో అరుణ్ సముద్రి అనే మత్స్యకన్యను కలిశాడు. ఆమె అరుణ్కు 3 ప్రశ్నలు వేసింది. అరుణ్ అన్నింటికీ సరిగ్గా సమాధానం ఇచ్చి చివరి పరీక్షలో ద్వారకా ముద్రను ఉపయోగించి పాతాళ సముద్రమణిని స్వాధీనం చేసుకున్నాడు. జాగ్రత్తగా ఉండు, లెవియాథన్ గురించి ఇంకా చాలా తెలుసుకోవాలి, హెచ్చరించింది సముద్రి. చివరిగా
అరుణ్ రామేశ్వరంలో నాగ కిరీటాన్ని వెతకడానికి వెళ్ళాడు. అక్కడ అతను లెవియాథన్ గురించి పూర్తి నిజాన్ని తెలుసుకున్నాడు. లెవియాథన్ నాగలోక రాజు. ద్వారకా రాజు శాపం వల్ల అతను భయంకర రూపం పొందాడు. కాని అతని కోపం, ప్రతీకారం ఇంకా చల్లారలేదు. 3 వస్తువులు ఏకం కావడం వల్ల అతనికి తన పూర్తి శక్తి తిరిగి వస్తుంది. అతను ద్వారకా వంశాన్ని, సముద్ర తీర ప్రాంతాలను నాశనం చేస్తాడు. అరుణ్ నాగ కిరీటాన్ని స్వాధీనం చేసుకుని తన గ్రామానికి తిరిగి ప్రయాణమయ్యాడు. చంద్రగ్రహణం రాత్రికి సిద్ధం కావాలి, కాని అతని మనసులో ఇంకా సందేహాలు ఉన్నాయి. చంద్రగ్రహణం రాత్రి ఉప్పలవాడ గ్రామంలో అలజడి నెలకొంది. సముద్రం కోపంతో ఉద్రేకంగా ఉంది. సముద్రం నుండి లెవియాథన్ భయంకరమైన రూపంలో బయటకు వచ్చాడు. నువ్వు 3 వస్తువులను తెచ్చావా? గర్జించాడు లెవియాథన్. అవును, కానీ నువ్వు నిజం చెప్పలేదు అన్నాడు అరుణ్. నీకు కేవలం విముక్తి కావాలని చెప్పావు, కానీ నిజానికి ద్వారకా వంశంపై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటున్నావు. తెలివైన పిల్లవాడివి, నవ్వాడు లెవియాథన్. 3 వస్తువులను ఇచ్చేయి, నేను నా పూర్ణశక్తిని తిరిగి పొందాలి. అరుణ్ దృఢనిశ్చయంతో లెవియాథన్ను ఎదుర్కొన్నాడు. నువ్వు శాపగ్రస్తుడివి, కానీ నీ లోపలి కోపమే నిన్ను ఇంకా బంధించి ఉంది. నేను 3 వస్తువులను ఏకం చేస్తాను, కానీ నాగలోక ద్వారకా శాంతి కోసం, ప్రతీకారం కోసం కాదు. ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఉచ్చరిస్తూ అరుణ్ తన తలపై నాగ కిరీటాన్ని పెట్టుకుని, చేతిలో ద్వారకా ముద్రను పట్టుకుని పాతాళ సముద్రమణిని హృదయానికి చేరువగా ఉంచాడు. 3 వస్తువులు కలిసి అద్భుతమైన నీలికాంతిని వెదజల్లాయి. ఆ వెలుగులో లెవియాథన్ మానవ రూపంలోకి మారసాగాడు. కాని అతని కళ్లలో ఇంకా కోపం, ప్రతీకారం తాండవించాయి. అరుణ్ తన శక్తిని ఉపయోగించి లెవియాథన్ మనసులోని కలుషితమైన భావాలను శుద్ధి చేయసాగాడు. ప్రతీకారం కోసం కాదు, శాంతి కోసం ఈ శక్తి అని పలికాడు అరుణ్. లెవియాథన్ మనసులో పోరాటం జరుగుతున్నప్పుడు నాగలోక రాణి ఆత్మ కూడా ప్రత్యక్షమైంది. మన ప్రజలకు ఇప్పుడు శాంతి కావాలి, ప్రతీకారం కాదు అంది ఆమె లెవియాథన్తో. చివరికి లెవియాథన్ తన కోపాన్ని విడిచిపెట్టాడు. నాగలోకం, మానవలోకం రెండూ ఏకమయ్యాయి, కాని విధ్వంసం కాకుండా శాంతితో. లెవియాథన్ తిరిగి నాగలోక రాజుగా మారిపోయాడు, కాని ఇప్పుడు ప్రతీకారం కాదు, సహకారాన్ని కోరుకుంటున్నాడు. అరుణ్, ద్వారకానాగలోక వారసుడా, నీ ధైర్యానికి, తెలివికి నా ఆశీర్వాదం. నేను నీ గ్రామాన్ని, సముద్ర తీరాన్ని ఇకపై రక్షిస్తాను వాగ్దానం చేశాడు లెవియాథన్. ఉప్పలవాడ గ్రామం, గోదావరి తీరం మొత్తం అసాధారణమైన శాంతిని, సమృద్ధిని పొందాయి. అరుణ్ ద్వారకానాగలోక వారసుడిగా 2 ప్రపంచాల మధ్య వారధిగా ఉన్నాడు. సముద్రం మళ్లీ అలజడి చెందినప్పుడల్లా లెవియాథన్ పైకి వచ్చి దానిని శాంతపరిచేవాడు. మత్స్యకారులు మృదువుగా నీలికాంతిని వెదజల్లే చోట, గోదావరి సముద్రంలో కలిసే చోట లెవియాథన్ తన కొత్త రూపంలో కనిపించేవాడు. అతని కళ్లలో ఇప్పుడు కోపం కాదు, ప్రశాంతత. అతని హృదయంలో ప్రతీకారం కాదు, క్షమాపణ. అరుణ్, లెవియాథన్ ఇద్దరూ కలిసి ఒక కొత్త చరిత్రను రాసుకున్నారు. ద్వారకానాగలోక శాంతి కథను, సముద్రపు కథను, అరుణ్ అనే సాధారణ మత్స్యకారుడు అసాధారణ వీరుడిగా మారిన కథను. ఆ రోజు నుండి సముద్రపు తుఫానులు వచ్చినప్పుడు జాలరులు తమ పడవలలో నీలికాంతిని చూడగలిగేవారు. అది ఒక సూచన, అరుణ్, నాగలోక ద్వారకా వారసుడు, తమకు తోడుగా ఉన్నాడని. అతని కథ ఉప్పలవాడ గ్రామంలో తరతరాలుగా చెప్పుకునే కథగా మిగిలిపోయింది. ధైర్యం, తెలివి, క్షమాపణ గురించిన కథగా. లెవియాథన్, సముద్ర సర్ప శాపం ఈ విధంగా ముగిసింది. కథ ముగిసినా అరుణ్ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు శత్రువులుగా ఉన్న ద్వారక, నాగలోకం ఇప్పుడు ఒకే కుటుంబంగా, ఒకే హృదయంతో వర్ధిల్లుతున్నాయి.